ఇప్పుడు మనం సిద్దిపేటకి సమీపంలో ఉన్నటువంటి రంగనాయక సాగర్కి చేరుకున్నాం. ఈ రంగనాయక సాగర్కి అనంతగిరి నుండి టన్నెల ద్వారా ఇక్కడికి నీరు చేరుతున్నది. ఆ టన్నెల్లో సుమారుగా ఒక 700 మీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే ఈ టన్నెల్లో వచ్చినటువంటి నీళ్లు మనకు కనబడతాయి. అంటే ఇప్పుడు రంగనాయక సాగర్ నుండి లోపలికి సుమారుగా 700 మీటర్లు మనం వచ్చినాం. అంటే ల్యాండ్ లెవెల్ నుంచి సుమారు 700 మీటర్లు లోపలికి వస్తే ఈ సొరంగం ద్వారా వస్తే ఇక్కడికి అనంతగిరి నుంచి వచ్చినటువంటి నీళ్లు మనకు కనబడతాయి. అంటే ఎంత గొప్ప భగీరథ ప్రయత్నం మనకు అర్థమవుతుంది. ఎక్కడ గోదావరి, ఎక్కడ సిద్దిపేట. ఆ గోదావరి నుండి గొలుసుకట్టు రిజర్వాయర్ను నిర్మాణం చేసి 550 మీటర్ల లోతున్నటువంటి గోదావరి నీటిని సిద్దిపేటకు లిఫ్ట్ చేసి పోస్తున్నారు. లిఫ్ట్ చేసి పోస్తే ఈ రంగనాయక సాగర్ కింద సుమారుగా 1,10,000 ఎకరాలు పంట పండుతున్నది. ఒకనాడు ఇది అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం, డ్రైయెస్ట్ ఏరియా. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, జనగాం, ఆలేరు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఈ రంగనాయక సాగర్ నిర్మాణం చేసి రోజుకొక టీఎంసీ నీరును వాళ్ళు బయటకు పంపించడం జరుగుతుంది. అంటే ఎంతసేపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నారని అంటారు, కానీ వాస్తవానికి అత్యధిక ఆత్మహత్యలు ఈ ప్రాంతంలోనే జరిగినాయి. రైతుల ఆత్మహత్యలు కానీ, చేనేత కార్మికుల ఆత్మహత్యలు కానీ ఈ ప్రాంతంలోనే జరిగినాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించాలి, వెనుకబాటుతనాన్ని నిర్మూలించాలని చెప్పి కేసీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో ఈ రంగనాయక సాగర్ నిర్మాణం చేసింది. నిర్మాణం చేస్తే ఈరోజు 2 పంటలు అద్భుతంగా పంటలు పండుతున్నాయి. రైతుల ఆదాయాలు పెరిగినాయి. ఈరోజు రైతుల ముఖంలో చిరునవ్వు కనబడుతున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖంలో మాత్రం ఇంకా కన్నీళ్ళే కనబడుతున్నాయి. ఎట్లా ఈ ప్రాంతం ఈరోజు అభివృద్ధి చెందుతుంది, ఎట్లా బీడుపడ్డటువంటి భూములు పచ్చబడతాయి అనే ఒక ఆవేదన వాళ్ళ ముఖాల్లో కనబడతాయి. అందుకనే కాళేశ్వరం కూలిపోయిందంట. మరి కాళేశ్వరం కూలిపోతే ఈ సొరంగ మార్గం ద్వారా వచ్చినటువంటి నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పంపులు ఏ నీళ్ళు ఎత్తిపోతున్నాయి? నర్మదా నది నీళ్ళని ఎత్తిపోతున్నాయా, లేకపోతే గంగా నది నీళ్ళని ఎత్తిపోతున్నాయా? ఈ నీళ్ళని ఎక్కడికి పోతున్నాయి? బంగ్లాదేశ్ పోతున్నాయా, పాకిస్తాన్ పోతున్నాయా? దీనికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర ఏమైనా సమాధానం ఉన్నదా? మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఈ నీళ్ళని తీసుకుపోయి గంధమల్ల కాడ మేము రిజర్వాయర్ కడుతున్నామని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి అక్కడ శంకుస్థాపన చేస్తాడు. కాబట్టి యుగనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధ ప్రచారాలు మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం.